హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి మొక్క చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో కష్టపడి ఒక చిన్న మొక్కని తీసుకొచ్చాను. ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని వాటర్లో పెడితే బాగుంటుందని చెప్పేసి నేను వాటర్లో పెట్టడం జరిగింది. ఇందులో ఒక గాజు సీసా తీసుకొచ్చి ఈ గాజు సీసాలో నేను వాటర్ పోసి ఇందులో మొక్క పెడితే చిన్న ఉండే మొక్క, చిన్న ఒక 3 ఆకులు 4 ఆకులు ఉండే. అప్పుడు నేను దీన్ని ఇందులో పెట్టేసి ఇందులో కొన్ని వైట్వి రాళ్ళు కూడా వేసిన. కనిపిస్తున్నాయి కదా మీకు? ఈ వైట్ రాళ్ళు వేసేసా ఏమవుతుందంటే ఏర్లకు అనేటివి, చెట్ల ఏర్లు ఉన్నాయి కదా, వీటికి అనేటివి మంచిగా కొంచెం కూల్గా చల్లగా ఉంటాయి అన్నట్టు. రాళ్ళు వేస్తే బాగుంటాయి అని చెప్పేసి రాళ్ళు వేసిన. చూడడానికి కూడా చాలా లుక్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకొకటి కొమ్మ కూడా పెట్టిన, ఇంకా వేరే కొమ్మ కూడా పెట్టిన. ఇట్లా ఆకు ఇట్లా ఉంటుంది. ఆకు కూడా చాలా బాగుంది. ఆకు కూడా కొంచెం లావుగా ఉంటుంది. ఆకు మంచిగా ఉంటుంది. ఆకు ఎల్లో కలర్ అనిపిస్తుంది. ఆకు కొంచెం చాలా బాగుంది. అయితే చిన్నగా ఉన్నప్పుడు 2 ఏర్లు 3 ఏర్లు ఉండే అంతే. తర్వాత ఏమైంది, వాటర్లో పెట్టిన తర్వాత ఏర్లు వచ్చేసినాయి బాగా. ఇంకా మీరు చూడొచ్చు, ఇగో ఏర్లు ఎలా వచ్చినాయి. ఇగో ఇట్లా, ఇంకో ఇదంతా ఏరు. ఈ చెట్టు పెట్టిన తర్వాత దీనికి ఏర్లు వచ్చినాయి. ఇక్కడ కూడా వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి ఏర్లు? ఇట్లా వస్తాయి. అయితే ఏమైందంటే మనం 10 డేస్కి ఒకసారి మనము మొక్కకు తీసి బయట పెట్టేసి వాటర్ చేంజ్ చేసేయాలి. ఈ వాటర్ మంచిగా కడిగేసి మళ్ళీ వేరే వాటర్ పోసేసి మళ్ళీ ఆ రాళ్ళు మళ్ళీ పెట్టేసి ఈ కొమ్మ మళ్ళీ అందులోనే పెట్టేసేయాలి. ఎందుకంటే వాటర్ ఫ్రెష్గా ఉంటాయి, మంచిగా స్మెల్ రావు వాటర్. అట్లా మనం 10 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తున్నారు, నీట్గా కనపడుతుంది. ఎట్లుంది మీకు చూడండి ఒకసారి, దగ్గర చూడండి ఒకసారి. ఇట్లా ఉంది. ఇక చూడండి, ఇట్లా ఉంది. వాటర్లో మనం రాళ్ళు వేస్తే ఎంత బాగున్నది. ఇవి వైట్ రాళ్ళు, ఇవి వైట్ రాళ్ళు. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది, లుక్ అనిపిస్తుంది. ఏర్లు కూడా మంచిగా రాళ్ళకించి ఏర్లు మంచిగా పారకపోతాయి మంచిగా. అట్లా ఇది మొత్తానికైతే ఇంత పెద్దగా పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా సంతోషం అనిపిస్తుంది ఈ మొక్క ఇట్లా పెట్టడంతో. నాకు ఇట్లా అంటే చాలా ఇష్టం. మొక్కని నీళ్ళలో పెట్టడం నాకు చాలా ఇష్టం. ఇంకోటి అంటే అన్ని మొక్కలు బతుకాయి, కొన్ని మాత్రమే బతుకుతాయి. నీళ్ళల్లో బతికేటి కొన్ని మాత్రమే బతుకుతాయి, అన్ని చెట్లు బతుకాయి. అట్లా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఎలా అనిపిస్తుందో, మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఇట్లా మీరు కూడా మీ ఇంట్లో కూడా పెట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. మొక్క చాలా బాగుంది, చూడొచ్చు మీరు. ఇట్లా ఉన్నది, మీరు దగ్గర నుంచి చూపిస్తే ఇట్లా ఉన్నది. ఓకే, ఇట్లా ఉంది. ఇక చూడండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు మొక్క పేరు చెప్పలేదు కదా మీకు. ఈ మొక్క పేరు వచ్చేసి దీని పేరు సింగోనియం ప్లాంట్ అంటారు దీన్ని. ఇది సింగోనియంలో వెరైటీస్ కూడా ఉంటాయి, కొన్ని కలర్స్. అవి మనము ఇది గ్రీన్ కలరు. ఇక్కడ చూసినట్టయితే ఇంకో మొక్క ఉంది కదా ఇందులో. ఈ మొక్క పేరు వచ్చేసి పిలోడెండ్రాన్లో కూడా కొన్ని కలర్స్ ఉంటాయి. మనము గ్రీన్ కలర్ తీసుకొచ్చాము. స్టార్టింగ్లో కొత్తగా వచ్చినప్పుడు ఆకు ఎట్లుంటుంది అంటే కొంచెం కలర్ వచ్చేస్తుంది, కొంచెం ఎల్లో కలర్ లాగా వచ్చేస్తుంది. మీరు చూసినట్టయితే చూడండి, కొంచెం ఇట్లా. ఇదేమో కొంచెం మొత్తం గ్రీను. ఇక ఈ ఆకేమో మొత్తం గ్రీను. ఇదేమో కొంచెం ఎల్లో కలర్ లాగా వచ్చేస్తుంది కొంచెం స్టార్టింగ్లో ఆకు. ఇది కూడా పాతగా అవుతున్నప్పుడు ఏమైందంటే, కొత్త ఆకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది, పాతగా అయినది అనుకో గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక ఇక్కడ ఉంది కదా, ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా ఉంటుందండి మొత్తానికి. ఇది వాటర్లో పెడితే కూడా వాటర్లో పెరుగుతుంది, మనం మట్టిలో పెట్టినట్టయితే కూడా మట్టిలో కూడా పెరుగుతుంది. ఇలా ఉంటుంది మొత్తానికి. ఓకే అండి, థ్యాంక్ యూ.